సంస్థలో అయినా ఆదాయం నష్టపోతే సదరు సంస్థలోని విజిలెన్స్ విభాగం కొరడా జులిపించాలి. విశాఖ తూర్పులోని వాల్తేరు డిపోలో డీజిల్ స్కామ్ జరిగినా సరే ఆర్టీసీ విజిలెన్స్ విభాగం రికవరీ చేయలేకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. సంస్థకు చెందిన ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ బాగోతం బయటపడింది. నా బ్యాచ్ నెంబర్ వచ్చి 18818. నేను 500 వైపు తిరిగాను. 9514 బండికి. అయితే 3వ తారీఖుని నా డ్యూటీ. అయితే 3వ తారీఖున వచ్చాను. వచ్చిన తర్వాత ఆయిల్ కొట్టించాను. ఓనర్ గారు చెప్పారు ఆయిల్ కొట్టించమని. కొట్టించిన తర్వాత కంట్రాక్ట్గా లేరని బయటికి తెచ్చి పెట్టేశాను. ఆ రోజు కంట్రాక్ట్గా లేరని నేను ఇంటికి వెళ్ళిపోయాను. కొట్టించిన తర్వాత మరుసటి రోజు కూడా 4వ తారీఖు నాదే డ్యూటీ. అయితే ఓనర్ కూడా వచ్చారండి. ఓనర్ వచ్చి దగ్గరుండి 4వ తారీఖున కూడా ఆయిల్ దగ్గరుండి కొట్టించారండి. కొట్టించిన తర్వాత ఆ రోజు కాంట్రాక్ట్ బుక్ అయ్యారండి. బుక్ అయిన తర్వాత నేను ఎలమంచిలి అనకాపల్లి తిరిగిన తర్వాత మన బస్ స్టాప్ కాడికి వచ్చిన తర్వాత టైర్ పేలిపోయింది. నా స్టిప్లోనే వచ్చిన తర్వాత నేను బండి ఇక్కడ నా వల్ల కాదని చెప్పేసి గొడవ ఆడుకొని నాకు డబ్బులు రావాలని చెప్పేసి వెళ్ళిపోయాను. నాకు డబ్బులు ఇవ్వాలి ఆయన నవీన్ గారు. అయితే నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ 2 రోజులు నేను ఆయిల్ కొట్టించడం వల్ల నన్ను డ్యూటీ ఆపారండి. డిఎం గారు డ్యూటీ ఆపేశారు. ఆపేసిన తర్వాత నా పర్సనల్గా నన్ను 20,000 కట్టమన్నారండి. నేను అయితే 20,000 నాకు అంత లేదండి. మరి నేను కూలి పనికి వచ్చినోడిని, నాకు ఆ బండికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి నవీన్ గారిని కూడా నేను తీసుకొచ్చాను. నవీన్ గారిని ఓనర్ ముందును పెట్టాను. పెట్టిన తర్వాత కూడా ఓనర్ గారు నవీన్ గారు ఉన్నారు. అయితే కనీసం నాకైతే డ్యూటీ ఇవ్వనంటున్నారా, అదే బండికి నన్ను చేయమంటున్నారండి. వాళ్ళు డబ్బులు ఇవ్వనప్పుడు నేను ఎలా చేస్తానండి? వాల్తేరు డిపోలో డీజిల్ మాఫియా రెచ్చిపోయింది. 2025 జూలైలో ఒక ప్రైవేట్ బస్సు రూట్ సర్వీస్లో తిరగకుండా దాదాపుగా ₹1,00,000 విలువైన డీజిల్ స్వాహా చేయడం గమనార్హం. డిపోలో అద్దె బస్సు 500 కాలపరిమితి ముగిశాక కూడా దర్జాగా వచ్చి డిపోలో డీజిల్ తీసుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. సాధారణంగా అద్దె బస్సులకు డీజిల్ ఇచ్చి బిల్లులో డీజిల్ సొమ్ము మినహాయించుకుంటారు. కానీ సదరు అద్దె బస్సు కాంట్రాక్ట్ లో లేకున్నా డీజిల్ తీసుకోవడం ఇక్కడ విజిలెన్స్ పనితీరు ఎలా ఉందో చెబుతుంది. ఒక ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఈ బాగోతం మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. డిపో మేనేజర్ సుధాకర్ ఆదేశాల మేరకు సదరు బస్సుకి డీజిల్ కొట్టడం జరిగిందని విచారణలో తేలిందని సమాచారం. కానీ ఇప్పటి వరకు అద్దె బస్సు యజమాని ఆర్టీసీకి ఎటువంటి డబ్బులు కట్టకపోవడం హాట్ టాపిక్ గా మారింది. నా బ్యాచ్ నెంబర్ 172. నేను 500 వైపు తిరుగుతున్నాను. అయితే 9514 నవీన్ అనే ఆంధ్ర కూడా నేను గత 5 నెలలను మానేశాను. ఆ తర్వాత నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒకసారి ఆయిల్ కొట్టించడం జరిగింది. అంటే నా జీతం ఇవ్వకపోవడం కారణంగా నేను బండి ఆపడానికి యూనియన్ ద్వారా నేను ఆపాను. ఆ రోజు ఆపితే దానికి ఆయన ఏం సమాధానం చెప్పాడంటే, నాకు ఆయిల్ కొట్టించి ఇస్తే నేను బండి పైన నేను తీసుకెళ్ళాలి, డ్రైవర్ వేరేగా వస్తున్నాడు, నాకు ఆ డ్రైవర్ వచ్చే టైం పడుతుంది, కాబట్టి నాకు ఆయిల్ కొట్టించి నాకు బండి పక్కన పెట్టండి, మీ శాలరీ గురించి మేము మాట్లాడదాం, మీ యూనియన్ ద్వారా మేము ఆ రోజు బండి ఆపడానికి వస్తే ఈ మాట అనేది జరిగింది. అయితే మేము యూనియన్ ద్వారా ఏంటంటే సరే బండి అక్కడికి వెళ్ళిపోద్ది, ఆయిల్ కొట్టించి ఇస్తే వాళ్ళు ఏదో పని చేసుకుని డ్యూటీ ఎక్కించుకుంటారా, సర్లేండి ఆయిల్ కొట్టించి పక్కన పెడదాం, ఈలోపు మనకి డిస్కషన్ అవుతుంది కదా అని చెప్పి డిస్కషన్ చేసుకుని మాట్లాడితే బండి బయటకు తెచ్చి నేను ఆయిల్ కూడా కొట్టించుకున్నానండి. ఆయన సంతకం కూడా నా ఫోర్జరీ చేశారు అక్కడ బంకులో. అక్కడ ఏంటంటే సారు బయటకు పోవడానికి ఒక డ్రైవర్ కావాలి, డ్రైవర్ వస్తే వద్దని చెప్పడంతో నాకు జరిగింది ఏంటంటే అక్కడ అవుట్ చేసాను చాలు, నేను రిపేర్ చేసుకొని బండి తీసుకెళ్తాను బయటికి, మార్చి రోజు నేను డ్యూటీ ఎక్కించుకుంటాను జరిగించుకుంటాను రిక్వెస్ట్ చేయడం వల్ల మా యూనియన్ ద్వారా మేము ఏంటంటే సర్లే ఎవరికైనా ప్రాబ్లం వస్తుంది ఎందుకులే అని చెప్పి మేము కనికరించి ఆ రోజు అవుట్ చేసి నేను బండి బయటను పెట్టి వెళ్ళిపోయానండి. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏంటంటే నేను మధ్యాహ్నం కాలం మీకు అమౌంట్ ఇస్తానని మాకు బాగా క్లారిటీగా చెప్పడం జరిగింది. దానివల్ల మా యూనియన్ ద్వారా సరే ఇబ్బంది పడడం, ఆయన కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడతాను, మనం ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి మేము కూడా ఇవ్వడం జరిగింది. ఆయన తర్వాత బండి ఆయన తీసుకెళ్ళిపోయాడు. తర్వాత మాకు జరిగింది ఏంటంటే మధ్యాహ్నం చేసి మాకు డబ్బులు తెచ్చి ఇచ్చాడు, కానీ అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడు ఏంటంటే ఆయన సంతకం నేను మెయిన్ పెట్టడం వల్ల నాకు డ్యూటీ ఆపారండి. ఇప్పుడు నాకు ఏంటంటే ఆ సంతకం నువ్వు అవుటింగ్లో నీ సంతకం ఉంది కాబట్టి నువ్వే కట్టాలి, డిఎం గారు కట్టమని చెప్తున్నారు. ఫోన్ చేసి పర్సనల్గా ఫోన్ చేసి పిలిచారు రమ్మని చెప్పి. ఈ విషయంగా మేము అడిగితే లేదు నీ పేరు అవుటింగ్లో ఉంది.
కుంభకోణంపై వాల్తేరు డిపో ఉద్యోగి ఆర్టీసీ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఆ తరువాత విజిలెన్స్ ఎంక్వైరీ చేసి డీజిల్ ఇన్ఛార్జ్ కి 25%, మెకానిక్ ఇన్ఛార్జ్ కి 25%, అలాగే డిపో మేనేజర్ కి 50% వంతున ఆర్టీసీకి చెల్లించాలని రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదేశాలు ఇచ్చారు. ఒక కండక్టర్ క్యాష్ కట్టేటప్పుడు అమౌంట్ తేడా వస్తే బదిలీ లేదా సస్పెండ్ చేస్తారు, ఇంక్రిమెంట్ సైతం కట్ చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో డీజిల్ స్కామ్ చేసిన డిపో ఉద్యోగుల మీద క్రిమినల్ కేసు పెట్టకపోవడాన్ని కార్మిక అసోసియేషన్లు తప్పుపడుతున్నాయి. డిపో మేనేజర్ పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. వాల్తేరు డిపో డీజిల్ పూర్తి బాధ్యత డిపో మేనేజర్దే కాబట్టి ఆయనపై తక్షణమే రీజనల్ మేనేజర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. అధికారులకు ఒక న్యాయం, కండక్టర్లు డ్రైవర్లకి ఇంకొక న్యాయమా అని కార్మికులు గగ్గోలు పెడుతున్నారు. అద్దె బస్సు డ్రైవర్లు ఓనర్ పైన వాల్తేరు డిపో అధికారులు ఇప్పటికీ ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో ఎందుకు ఫిర్యాదు చేయలేదు అన్న దానికి సమాధానం దొరకడం లేదు. పైగా డ్రైవర్లని డబ్బులు కట్టమని డిపో మేనేజర్ సుధాకర్ ఒత్తిడి చేస్తున్నారని, బస్సు ఓనర్ ని వదిలి తమను బలిపశువుగా చేస్తున్నారని డ్రైవర్లు వాపోతున్నారు. ఆర్టీసీ సొమ్ము అధికారులు పక్కతో పట్టించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వాల్తేరు డిపో డ్రైవర్లు, కండక్టర్లు సర్వీస్ లో ఒక్క రిమార్క్ లేకపోయినా చిన్న చిన్న కారణాలు చూపి సస్పెండ్ చేయడం, వేరే డిపోలకు బదిలీ చేసిన సంఘటనలు ఉన్నాయని కార్మికులు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో వీరు ధర్నాలు చేసి యాజమాన్య చర్యలను ఖండించడం తెలిసిందే. ఈ విషయమై వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, విజిలెన్స్ ఆఫీసర్ దుర్గా ప్రసాద్ అందుబాటులో లేరు.